ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు 7 ఏళ్ల విరామం తర్వాత చైనాలో పర్యటిస్తున్నారు. తియాన్జిన్లో జరిగే షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కీలక చర్చలు జరపనున్నారు. అమెరికా సుంకాల బాధుడు నేపథ్యంలో భారత్ చైనా సన్నిహితమవుతున్నాయి. ఈ తరుణంలో జరగనున్న చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. చైనాతో ఆర్థిక సంబంధాలపై ఇరువురు నేతలు సమీక్షించి తూర్పు లద్దాఖ్ వివాదం తర్వాత దెబ్బతిన్న సంబంధాలను మరింత మెరుగుపరచడంపై చర్చించే అవకాశం ఉంది. ఇక చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ ఇటీవలే ఢిల్లీకి వచ్చి ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకుపోవడంపై చర్చించారు. సరిహద్దుల్లో శాంతి కొనసాగించడం, వాణిజ్యానికి సరిహద్దులు తెరవడం, నేరుగా విమాన సర్వీసులను ప్రవేశపెట్టడం వంటి వాటిపై ఇరు పక్షాలు సుముఖత వ్యక్తం చేశాయి. ఇక ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు మోదీ 2018లో చివరిసారిగా చైనాకు వెళ్లారు. ఈసారి సదస్సులో రష్యా అధినేత పుతిన్ సహా అనేక దేశాధినేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఇక మోదీ చైనా పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. శివ, గుడ్ మార్నింగ్. అటు భారత ప్రధాని నరేంద్ర మోదీ 8 ఏళ్ల తర్వాతకి చైనాలో పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించి ఆయన పర్యటన కూడా ఖరారైంది. అయితే చైనాలోని ఇంతియాజ్ లో జరిగే షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొంటారు. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ తో కూడా కీలక చర్చలు జరపనున్నట్టు తెలుస్తా ఉంది. అమెరికా సుంకాల విధింపు తర్వాతకి భారత్ చైనా సన్నిహితమవుతున్నాయి. ఈ తరుణంలో జరగనున్న చర్చలపై ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది. చైనాతో ఆర్థిక సంబంధాలపై ఇప్పటికే ఇరువురు నేతలు సమీక్షించి తూర్పు లద్దాఖ్ వివాదం తర్వాత దెబ్బతిన్న సంబంధాలను మరింత మెరుగుపరచడంపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ద్వైపాక్షిక సంబంధాలకు దానిపై చర్చించారు. సరిహద్దుల్లో శాంతి నెలకొనడం, వాణిజ్యానికి సరిహద్దులు తేవడం, ఇట్లా విమాన సర్వీసులు చైనా నుంచి భారత్ కు ప్రవేశపెట్టడం వంటి అంశాలను కూడా దీంట్లో చర్చించారు. ఇద్దరు కూడా సుముఖంగా ఈ సమావేశంలో ఉన్నట్టు తెలిసింది. ఈ ఎస్సీ సదస్సులో పాల్గొనేందుకు మోదీ 2018 చివరిసారిగా చైనాకు వెళ్లారు. ఈసారి సదస్సులో రష్యా అధినేత పుతిన్ సహా ఆయా దేశాలతో ఆయన సమావేశం కానున్నారు. అయితే ఈ చైనాలో మోదీ పర్యటనకు సంబంధించి ప్రపంచ దేశాలు చాలా ఆసక్తిగా చూస్తున్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా భారత్ చైనా మధ్య సత్సంబంధాలు లేవు. అక్కడ ఉన్నటువంటి సరిహద్దు నేపథ్యంలో అటు భారత్ చైనా మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతుంది. ప్రధానంగా చైనా భారత్ లోకి చొచ్చుకొస్తుందన్న ఉద్దేశంతో కూడా అటు ఈ రెండు దేశాల మధ్యన కూడా సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో ఇప్పుడు ఈ గత కొంతకాలంగా చైనాతో వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం గతంలో అమెరికాతోనే భారత్ సత్సంబంధాలు కొనసాగించింది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాలతోటి భారత్ కు పెద్ద ఎత్తున దెబ్బపడుతుంది. ఆర్థికంగా కూడా ఇబ్బంది కలిగే అంశంగా కనిపిస్తా ఉంది. 50% టారిఫ్ విధించినటువంటి నేపథ్యంలో అమెరికా తోటి ఇంకా స్నేహహస్తం చేసేది లేదు. అమెరికా తోటి ఏదైతే దేశాలు కొంత విభేదించి ఉన్నాయో ఆ దేశాలతోటి ముందుకు వెళ్లాలని మోదీ నిర్ణయించినట్లు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చైనా తోటి ఆయన సమావేశం కావడం ఇప్పుడు కొంత ఆసక్తి నెలకొంది. అంతకు ముందే కూడా అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ తోని కూడా ఆయన స్నేహహస్తం అందించడం, అక్కడ మొదటి నుంచి రష్యా తోటి భారత్ కు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ సంబంధాలను ఇంకా మెరుగుపరచడం కోసం కూడా మోదీ ప్రయత్నాలు చేస్తున్నారు. అటు రష్యాకు చైనాకు రెండు దేశాలు కూడా శత్రు దేశాలుగా పైకి ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళ వాణిజ్య సంబంధాలు అయితే ఇతర ఆర్థిక సంబంధాలు అనేక అంశాలు కూడా రెండింటికి కొంత విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండు దేశాలతో కూడా భారత్ స్నేహహస్తం చూపడం కొంత అమెరికాకు పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇట్లా ఈ మూడు దేశాలు కనుక కలిస్తే మాత్రం ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశం, ఇప్పటికే డెవలప్ అయిన కంట్రీలు కనుక ఈ ఎఫెక్ట్ ఇతర దేశాలు కూడా వీళ్ళతోని కలిసే అవకాశం ఉంది. అందుకనే కొంత అమెరికా ప్రధానంగా కొంత ఈ భేటీ మీద ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. అసలు ఏం జరుగుతుంది, చైనా
అటు చైనా, రష్యా, భారత్ ఈ 3 దేశాలు కనుక కలిస్తే అమెరికాకు ఎలాంటి ఇబ్బంది కలిగే అంశం ఉందనేది కూడా అమెరికా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉంది. మొత్తానికి అటు రష్యా తోటి, చైనా తోటి భారత్ చేయి కలపడం, వాణిజ్య పరంగా ముందుకెళ్లడం, ఇప్పటికే ఆర్థిక పరంగా అయితేంది ప్రజాస్వామ్య దేశంగా భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా ఉన్నటువంటి క్రమంలో భవిష్యత్తులో కూడా ఈ 2 దేశాలతోటి కలుపుకొని అటు భారత్ కు ఇబ్బంది లేకుండా ఆర్థిక పరంగా ఇంకా ముందుకు వెళ్లే విధంగా కూడా మోదీ ప్లాన్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం చైనాలో మోదీ పర్యటించబోతున్నారు. అక్కడే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో, అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యి ఆర్థిక సంబంధాలను బలంగా మెరుగుపరచడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పొచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.